మొన్న శనివారం ఎపిసోడ్లో అయితే పల్లవిని అందరూ చీకొడుతున్న సీన్ అయితే చూపిస్తారు. ఇక ఇవాళ ఎపిసోడ్లో పల్లవిని ఇంటి నుంచి గెంటేస్తారని చెప్పేసి మనం అంతా అనుకుంటే, కానీ డైరెక్టర్ మాత్రం మనందరిని పెద్ద మోసం అయితే చేశాడనమాట. ఎందుకు ఇలా అంటున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. రాజంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దివాలా తీయడానికి కారణం పల్లవి అని చెప్పేసి అక్షయ్ చేత సంతకాలు పెట్టించుకున్న ఫ్రాడ్ గార్డ్ అయితే ఒప్పుకుంటాడు. ఇక పల్లవిని ఒక్కొక్కరు తిడుతూ ఆరెంజ్లో అయితే ఫైర్ అవుతారు. ముఖ్యంగా కమల్ అయితే ఇక ఆవేశం తట్టుకోలేక పల్లవి గొంతు పట్టుకొని ఇక చంపేస్తా అని చెప్పేసి నెట్టేస్తూ ఉంటాడనమాట. ఇక ఎవరు చెప్పినా సరే కమల్ అయితే అస్సలు వదలడు. ఇక అక్షయ్ వాళ్ళ బాస్ చాముండేశ్వరి అయితే ఉంటుంది కదా, ఆవిడైతే ఆపుతుందనమాట. చంపితే ఏమొస్తుంది, 5-10 నిమిషాలు బాధపడి చస్తారు అంతే కదా. ఇంతమంది జీవితాలు నాశనం చేసిన వాళ్ళని చంపడం అనేది చాలా చిన్న శిక్ష. జీవితాంతం బాధపడేలా చేయాలి, అదే సరైన శిక్ష. రాజేంద్ర, ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. ఒక క్షణం కూడా ఇంట్లో ఉంచుకు, బయటికి పంపే. అప్పుడే ఈమె ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది. ఈమె ఇలాంటి పని చేసిందని అందరూ ఈమెను ఆశ్రయించుకోవాలి, బయటకు పంపేయండి అని చెప్పేసి చెప్పగానే రావే అని చెప్పేసి పల్లవిని లాక్కెళ్ళి గుమ్మం నుంచి బయటకు అయితే గంటేస్తాడు అనమాట కమల్. బావా నా మాట విను బావా అని చెప్పేసి పల్లవి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఒక ఆడదాన్ని చంపిన పాపం నా కుటుంబానికి తగలకూడదని నేను ప్రాణాలతో వదిలిస్తున్నాను, పోవే అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. ఇక్కడ వరకు అయితే ఓకే, కానీ ఇంక ఇప్పటి వరకు జరిగిందంతా పల్లవి కన్నా కళ అంటూ చూపించారనమాట. ఇక మొత్తం ఎపిసోడ్లో అవని శ్రీకర్ మాట్లాడుకుంటూ ఉండగానే పల్లవి అయితే ఒక పక్క నుంచి మొన్న అయితే వింటది కదా, అప్పుడు పల్లవి అయితే ఇదంతా ఊహించుకున్నట్టుగా ఈరోజు ఎపిసోడ్లో అయితే మనకైతే చూపించారు. వదిన ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదిన, వాడిని ఇక్కడికి తీసుకువస్తే ఇదంతా పల్లవి చక్రధరలు చేయించారని వాడి చేత చెప్పించవచ్చు, వెళ్ళి వాడిని తీసుకొస్తానని చెప్పేసి అక్షయ్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటాడనమాట. కానీ పల్లవి అయితే అందుకు ఒప్పుకోదు. శ్రీకర్ ఆగు, తొందరపడకని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకు తొందరపడకూడదు వదిన, కుటుంబాలను మొక్కలు చేసి ఇలాంటి ఆడవాళ్ళని ఇలా వదిలేయకూడదు, వాళ్ళని ఏం చేసినా తప్పులేదు, అందరి సమక్షంలో ఈ నిజం తెలియడం మంచిదే కదా అని చెప్పేసి అంటాడు. నువ్వు చెప్పింది నిజమే, పల్లవికి శిక్ష పడాలి, అలా పడకుండా చేస్తే అది మన చేతగానితనం అవుతుంది, కానీ ఏం చేయాలనేది వ్రతం అయిపోయాక మనం ఆలోచిద్దాం అని చెప్పేసి అవని అయితే శ్రీకర్ని ఒప్పిస్తుంది అనమాట. ఇక పల్లవి అయితే ఇంకోసేపట్లో నేను దొరికిపోతానని చెప్పేసి ఆ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళ నాన్న చక్రధర్కి అయితే ఫోన్ చేస్తుంది. డాడ్, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మనం ఎవరి చేత అయితే అక్షయ్తో సంతకాలు పెట్టించామో వాడిని శ్రీకర్ పట్టేసుకున్నాడు, ఇప్పుడు వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తామంటున్నారు అని చెప్పేసి పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది అనమాట. అవునా, గుడ్ అని చెప్పేసి కూల్గా రియాక్ట్ అవుతాడు చక్రధర్. మనం చేసిన ఫ్రాడ్ అందరికీ తెలిసిపోయిందంటే గుడ్ అంటున్నారు ఏంటో, నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి పల్లవి అయితే అంటుంది. డోంట్ వరీ అమ్మ అని చెప్పేసి చక్రధర్ అయితే ఉండగానే డాడ్ మీకు పరిస్థితి అర్థం కావట్లేదు అని చెప్పేసి పల్లవి అనగానే నాకు అర్థమైంది కాబట్టి నేను కూల్గా ఉన్నాను, మనం ఎవరి చేత అయితే అక్షయ్ కంపెనీ దివాలా తీసేలా చేసామో వాడిని శ్రీకర్కి దొరికేలా చేసింది నేను అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. మరి ఇప్పుడు శ్రీకర్ వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తానంటున్నాడు డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. దాని వెనుకున్న నా ప్లాన్ అర్థం కాక అలా చేస్తున్నారు, మొరిగే కుక్క కరవదమ్మా అని చెప్పేసి అంటాడు. డాడ్ నాకు టెన్షన్గా ఉంది డాడ్, క్లియర్గా చెప్పండి అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది. ఈ వ్రతం జరగకుండా శ్రీకర్ సీన్లో లేకుండా చేస్తానని చెప్పా కదమ్మా, నేను నీకు ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, జరిగేది చూడు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారనమాట. డాడీ ఇంత కూల్గా ఉన్నారంటే ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటారు, ఏంటది ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పేసి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ బాస్ అయితే అందరినీ రమ్మని పిలుస్తూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను తెలుసా, మీ ఇద్దరికి కొత్తగా పెళ్లి జరిగింది, అందుకే రింగ్స్ తీసుకొచ్చాను, ఇదిగో తీసుకోండి అని చెప్పేసి ప్రణతి భారతి వాళ్ళకైతే ఇస్తుంది అనమాట. అవన్నీ ఇలారా, నీకు కూడా చీర తెచ్చాను, మీ ఆయన నీ గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత నీకు ఏమి ఇచ్చినా తక్కువే, కాదనకుండా తీసుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు ఇప్పుడు ఈ చీర కట్టుకొని వ్రతంలో కూర్చోవాలి, అది నా కోరిక అని చెప్పేసి అంటదనమాట. ఇక అది చూసిన పల్లవి అయితే ఆవిడ గారు అవనికి మాత్రమే శారీ ఇచ్చింది, మనకి ఇవ్వలేదు చూసావా అని చెప్పేసి శ్రేయతో అంటుందన్నమాట. ఆవిడ గారికి మనం మనుషుల్లో కనిపించట్లేదేమోలే అని చెప్పేసి శ్రేయ అయితే మూతి తిప్పుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే ఆవిడ ఇచ్చిన చీర తీసుకుని అక్షయ్ని అయితే పిలుస్తూ ఉంటుంది అనమాట. ఎవండి ఒకసారి ఇలా వస్తారా, నేను ఈ శారీ కట్టుకోనండి అని చెప్పేసి అంటది. అదేంటి నువ్వు ఈ చీర కట్టుకోనంటే ఆవిడని అవమానించినట్లుగా ఫీల్ అవుతుందని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అలా అయితే మీరు ఒక పని చేయాలి, మీ చేతితో మీరే ఈ చీర నాకు కట్టాలి, మీకు నచ్చకపోతే నాకు వద్దని చెప్పి ఈ శారీ ఆవిడకి ఇచ్చేస్తాను, వెళ్ళనా అని చెప్పేసి అవని అయితే బెదిరిస్తూ ఉంటుంది అనమాట. ప్లీజ్ అవని, నాకేం వచ్చు, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంట్లో అందరూ ఉన్నారు, పైగా అందరూ మనల్నే చూస్తున్నారు, నువ్వు మర్యాదగా వెళ్ళి శారీ కట్టుకో అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఏంటి బెదిరిస్తున్నారు, నాకు ఈ శారీ ఏం వద్దని చెప్పేసి అవని అయితే చెప్పబోతూ ఉండగానే ఇక అవని నోటి మీద చేయి పెడతాడనమాట అక్షయ్.
ఇక అలా ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. తర్వాత సరే ఈ శారీ కట్టాలి అంతే కదా రా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఓకే ఆ మాట అన్నారు కదా చాలులే, ఇంకో సందర్భం వచ్చినప్పుడు అస్సలు వదలను అని చెప్పేసి అవని అయితే లోపలికి వెళ్తుంది. ఇక తర్వాత పంతులు అయితే అమ్మ ముహూర్తానికి టైం అయింది, పూజ ప్రారంభిద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. అవని రా కూర్చో అని చెప్పేసి అక్షయ్ అయితే పిలుస్తాడు. మొన్న షష్ఠి పూర్తి ఫంక్షన్లో కూర్చోమంటే బెట్టి చేశారు కదా, ఇప్పుడు నేను కూడా కూర్చోను అని చెప్పేసి అవని అయితే బెట్టి చేస్తుంది. అక్షయ్ మీరిద్దరు కూర్చోవడం లేదేంటి, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి ఆ లేడీ బాస్ అయితే అడుగుతుందనమాట. నా భార్యకి కాలు తిమ్మిరి పట్టిందంట 2 నిమిషాలు అని చెప్పేసి అక్షయ్ అయితే కవర్ చేస్తాడు. నాకు ఐ లవ్ యూ చెప్తేనే కూర్చుంటా అని చెప్పేసి అవని అయితే బెదిరిస్తూ ఉంటుంది అనమాట. అదేంటి ఇందాకే కదా చెప్పించుకున్నావు, ఏంట్రా ఈ మొండి గట నన్ను ఇలా తగులుకుంది, ఐ లవ్ యూ రా కూర్చో అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇంకోసారి చెప్పరా ప్లీజ్, సర్లే పూజ అయ్యాక చెబుదురు కానీ రండి కూర్చోండి అని చెప్పేసి ఇక అందరూ అయితే పూజలో కూర్చుంటారనమాట. ఇక పూజ చేస్తూ ఉండగా ఎంతలో పోలీస్ జీప్ అయితే వస్తుంది. అదేంటి మన ఇంటికి పోలీసులు వస్తున్నారని చెప్పేసి అందరూ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట. శ్రీకర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి పోలీసులు అయితే అంటారు. ఎందుకు అని చెప్పేసి అడగానే ఒక బిజినెస్ మ్యాన్ని కిడ్నాప్ చేయడమే కాకుండా గన్ను చూపించి బెదిరించారని చెప్పేసి పోలీసులు అయితే చెప్తారనమాట. నేను గన్ను చూపించి బెదిరించడం ఏంటి సార్, నాకు అసలు గన్ లైసెన్స్ కూడా లేదని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. మీలాంటి కిడ్నాపర్కి లైసెన్స్తో పని లేదు, లైసెన్స్ లేని వెపన్ తీసుకొని బెదిరిస్తారని నాకు తెలుసు అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు. సార్ నేను బెదిరించిన మాట వాస్తవమే కానీ గన్ చూపించలేదని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. సార్ నా భర్త అలాంటి వాడు కాదని చెప్పేసి శ్రేయ కూడా చెప్తుంది అనమాట. అది మేము చెప్పాల్సిన మాట, నిజమేంటో అబద్ధమేంటో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, ముందు ఇతన్ని జీప్ ఎక్కించండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు. ఒక్క నిమిషం సార్, శ్రీకర్ అతన్ని బెదిరించాడు అంటానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. ఇతను కిడ్నాప్ చేసిన వ్యక్తి తప్పించుకొని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తారనమాట. ఎస్ఐ గారు మీరు చెప్పింది మేము విన్నాం, మేము చెప్పింది కూడా మీరు వినాలి, మేము లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ తీసుకొని వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇది హత్యాయత్నం కేసు కాబట్టి బెయిల్ మీద వదలడం కుదరదు సార్ అని చెప్పేసి పోలీసులు అయితే అంటారు. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి, వాడు చెప్పిందంతా అబద్ధం, నేను కూడా లాయర్నే, మీరు కేసు పెట్టండి నేను కోర్టులో అప్పీల్ చేస్తాను చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడనమాట. కేసు బుక్ అయ్యాక లాయర్ అయినా ఎవరైనా ఒకటే, మర్యాదగా ఎక్కితే మంచిది, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది, అడ్డొచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక శ్రీకర్ని అయితే పోలీసు జీప్ ఎక్కిస్తారనమాట. ఎస్ఐ గారు మా ఆయన అలాంటి వారు కాదండి, తీసుకెళ్ళకండి అని చెప్పేసి శ్రేయ అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు. ఇక ఇదంతా చూసి పల్లవి అయితే బాగా రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగేది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.